యేసుని ప్రేమ ఛానల్ కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ ని లైక్ చేయండి. ప్రియ సోదరీ సోదరులారా, ప్రకటన గ్రంథం ఉపోద్ఘాతం వినబోతున్నాము. 22 అధ్యాయాలు గల ఈ గ్రంథం నుంచి మీరు 65 ప్రసంగాలు వినబోతున్నారు. దేవుని వాక్యమంతటిలో ప్రకటన గ్రంథం అతి ముఖ్యమైంది, అతి శ్రేష్టమైంది. ఈ లోక చరిత్రకు పర్యవసానమేమిటో ప్రకటన గ్రంథం మనకు ప్రకటిస్తుంది. ఈ లోకమంతా ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉంది, అంతా అగమ్యం. ఈ లోకం ఏమైపోతుందా అనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో లోక చరిత్ర గమ్యమేదో మనకు గోచరిస్తుంది. ప్రస్తుతం లోక పరిస్థితులను చూస్తూ ఉంటే సైతానుదే పైచేయి అనిపిస్తుంది గాని ప్రకటన గ్రంథ సారాంశం యేసే మహావిజేత, అంతిమ విజయం యేసుదే. ప్రభువైన యేసుక్రీస్తు మహాసింహాసనాసీనుడై కనిపిస్తాడు. ప్రకటన గ్రంథం నన్ను నిన్ను ఆశావాదులుగా మార్చేస్తుంది. యేసుకే పట్టాభిషేకం. ఇప్పుడు గెలిచినట్టు కనపడేది రేపు ఓటమిని చవిచూస్తుంది. ఇప్పుడు కింద ఉన్నది రేపు మహోన్నత పదవిని అలంకరిస్తుంది. దేవుని బిడ్డలదే అంతిమ విజయం. బైబిల్ అంతటి అంతిమ ప్రకటనే ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథాన్ని సమీపించాలంటే ఎంతటి వారికైనా భయమేస్తుంది. అందలి సందేశం అంత గంభీరమైంది. బైబిలులో ప్రకటన 66 గ్రంథం. 65 గ్రంథాలు బాగా తెలిసిన వారికే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది, లేకపోతే అపార్థానికి గురి అవుతుంది. ఆదికాండం మొదలుకొని యూదాపత్రిక వరకు గ్రంథాల సారాంశం మా శ్రోతలకు తెలిసి ఉండాలి. బైబిల్ గ్రంథంలోని ప్రతి పుస్తకంలో ఏముందో మా శ్రోతలకు ముందుగా తెలిసి ఉండాలి. ఈ లోకంలోని ప్రతి వ్యవస్థ, ప్రతి పరిపాలనా విధానం రాను రాను పనిచేయటం మానేస్తోంది. మానవునిలో విశ్వసనీయత బొత్తిగా లోపించింది. ప్రభుత్వం, రాజకీయాలు, విజ్ఞాన శాస్త్రం, విద్య అన్ని రంగాలలో అపజయం. మానవ జీవితమేమీ మరమ్మతు కావటం లేదు. రాను రాను లోకం చెడిపోతోందే కాని బాగుపడటం లేదు. వ్యాపార రంగమైతే మరీ దారుణంగా పరిణమిస్తోంది. ఈ కారు చీకటిలో ప్రకటన గ్రంథం మనకు గొప్ప కాంతిరేఖ. నాయకత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. లోకంలో ప్రవర్తిల్లే ఈ అరాచకానికి పరిష్కారం లేదా? ఉంది అని చెబుతోంది ప్రకటన గ్రంథం. ప్రియ శ్రోతలు, ఇప్పుడు మనం చాలా గడ్డు రోజుల్లో జీవిస్తున్నాము. సంఘ చరిత్రలో కూడా ఈ రోజులు చాలా చెడ్డవి అని మనకు సులభంగా తెలిసిపోతోంది. అణుధార్మిక కర్మాగారాలలో పనిచేసేవారంటున్నారు, మాకు భయమేస్తోంది. రేపు ఏం జరుగుతోందో ఊహించుతుంటే మాకు నిద్రపట్టటం లేదు. పర్యాటక నిపుణులు అంటున్నారు, ఈ లోకం ఎటువైపు పోతున్నదో మనకు అర్థం కాదు. పరిస్థితులు మనల్ని తికమక పెడుతున్నాయి. పండితులు ఆందోళన చెందుతూ అంటున్నారు, ఇవి మానవ చరిత్రలో విషాద ఘడియలు. ఆదర్శాలు పేకమేడల్లాగా కూలిపోతున్నాయి. దేవుడు ఈ లోకం మీద కఠిన చర్య తీసుకుంటున్నాడు అనిపిస్తోంది. ఒక విశ్వవిద్యాలయ విజ్ఞానవేత్త అన్నాడు, 6 ఏండ్ల వయస్సు నుండి 21 సంవత్సరాల ఈడు వచ్చిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పటం రాను రాను కష్టతరమవుతోంది. విద్యా విధానాలేవీ సరిగా పనిచేయటం లేదు. ప్రయోగాలు విఫలమైపోతున్నాయి. వయోజన విద్య ప్రయోజన విద్య అవుతుందేమో చూతామనుకుంటున్నారు. విద్యావేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కాలం మహాసంకుచితమైపోతోంది అంటున్నాడు చింతనాపరుడైన వేదాంతి. 1000 ఏండ్ల పరిపాలన వైపునకు అనేకుల దృష్టి ప్రసరిస్తోంది. అవిశ్వాసులు, అల్పవిశ్వాసులు ప్రకటన గ్రంథం విని భయభ్రాంతులవుతున్నారు. లోకం ముగింపు దశకు వచ్చేసింది. క్రైస్తవులారా, లోకాంతానికి ప్రజలను సిద్ధపరచండి అని ఏదో అవ్యక్త స్వరం మనకు వినపడుతోంది. చరిత్రకారులు నేటి నాగరికత విపరిణామాన్ని గుర్తించి మానవత చరిత్రలో చివరి అధ్యాయంలోని చివరి పుటలివి అంటున్నారు. గోడమీది రాత చదవగలవారుంటే చదవండి. దేవుని తీర్పు
దరిదాపుల్లోకి వచ్చింది అంటున్నారు. ఇవి చివరి రోజుల్లో చివరి రోజులు అంటున్నారు వేదాంతులు. ప్రకటన గ్రంథం విశ్వాసులకు, దేవుని ప్రజలకు గొప్ప ఆదరణ గొలిపే గ్రంథం. ప్రకటన గ్రంథం ప్రవచనాత్మకమైన ప్రత్యక్షం. ప్రకటన గ్రంథమంతా సంకేతాలు అని చెప్పి దాన్ని ఆధ్యాత్మీకరించే ప్రయత్నం చేయకండి. మహిమపరచబడిన క్రీస్తు ప్రత్యక్షం ఈ గ్రంథంలో ఉంది. సంఘ చరిత్ర అంతా ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షపరచబడింది. 3వ అధ్యాయం ముగియగానే సంఘం పరలోకానికి ఎక్కి వెళ్లిపోతుంది. వెంటనే సంఘం యేసు పెండ్లి కుమార్తెగా ముస్తాబై ఉంటుంది. క్రీస్తు దిగివచ్చి రాజ్యం స్థాపిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలనను గురించి పరమార్థ జ్ఞాని అయిన యోహాను మనకెన్నో ఆసక్తి గొలిపే విషయాలను చూపిస్తాడు. అది పరీక్షా సమయం. ఆ కాలం ముగిశాక సైతానుకు కొంతకాలం పాటు స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. తిరుగుబాటు అణిచివేయబడుతుంది. నిత్యత్వం ఆరంభమవుతుంది. ఈ సంగతులు కన్నులకు కట్టినట్లు ప్రకటన గ్రంథం ప్రత్యక్షపరుస్తుంది. కొందరు 1000 ఏండ్ల పాలన అయిపోయిందంటారు. అది భవిష్యత్తులో లేనే లేదంటారు. కొందరు అది జరుగుతున్నదంటారు. ఈ విధంగా పలు విధాల అభిప్రాయాలున్నాయి. దేవుడు చెప్పని మాటలు ఆయన నోటిలో పెట్టడం అపచారం. వాక్యాన్ని మనం అంటిపెట్టుకొని ఉందాము. ప్రకటన గ్రంథ పాఠాలు మీ ఆత్మలకు ఎంతో వికాసము, ఉత్తేజము, ఉజ్జీవము కలిగిస్తాయి. లోకం రానురాను బాగుపడుతున్నది అనేది సైతాను చెప్పే అబద్ధం. లోకం బాగుపడదు, రానురాను చెడిపోతుంది. ప్రకటన గ్రంథం వింటూ ఉంటే మీకే అర్థమవుతుంది. యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు అనే ప్రాతిపదిక వాస్తవాన్ని ఆధారం చేసుకొని మనం ప్రకటన గ్రంథాన్ని అధ్యయనం చెయ్యాలి. యేసు వస్తాడు, పరిపాలిస్తాడు. మనము ఆయనతో పరిపాలిస్తాము. దేవుని రాజ్యం వస్తుంది. ఎప్పుడో తెలియదు. ఈ రోజులను చూడండి. యేసురాజు వస్తాడని నమ్మండి. 1000 సంవత్సరాలు యేసు శ్రేయోరాజ్యం కొనసాగుతుంది. యెరూషలేము రాజధానిగా 1000 ఏండ్ల పాలన మహావైభవంగా కొనసాగుతుంది. యేసు ప్రభువు మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనంలో అన్నాడు, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా త్రాగే దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అదే రాబోయే 1000 ఏండ్ల రాజ్యం. యేసు వ్యక్తిగతంగా తిరిగి వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. ఆయన రాజ్యం ఈ భూమి మీదికి రావాలి, వస్తుంది. యేసు రాకడ బహు సమీపమై ఉంది. లేఖనములలో యేసు రాకడ, ఆయన రాజ్య సంస్థాపన స్పష్టంగా ప్రతిపాదించబడ్డాయి. యేసు త్వరలో వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. 1000 ఏండ్ల పరిపాలనపై మన దృష్టి కేంద్రీకరించబడి ఉంది. సంఘం యేసు యొక్క పెండ్లి కుమార్తె. ఆమె యేసు రాకడకై అహర్నిశలు ప్రతీక్షిస్తోంది. 1000 ఏండ్ల పాలనకు ముందు రోజుల్లో మనమున్నాము. ఈ యుగమంతా యేసు రాకడకు అభిముఖంగా కదలి వెడుతోంది. అపొస్తలులతో ఆరంభమై ఈ పరమ సత్యం ప్రతి తరానికి బోధించబడుతూనే ఉంది. సంఘం ఆశాభావంతో యేసు రాకడ కోసమై ఎదురుచూస్తోంది. సంఘము యొక్క దృష్టి ఆయన 1000 ఏండ్ల పాలనలో కేంద్రీకృతమై ఉంది. ఈ విధంగా ఎందరెందరో దైవ సేవకులు, గొప్ప బోధకులు బోధిస్తూనే ఉన్నారు. గమనించండి శ్రోతలు, కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ఏకైక ప్రవచన గ్రంథం. పాత నిబంధనలో 17 ప్రవచన గ్రంథాలున్నాయి. కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం ఒక్కటే ప్రవచన గ్రంథం. యోహాను తాను రాసిన సువార్తలో ఆదియందు వాక్యము ఉన్నాడు, ఆయన దేవుని వద్ద ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు అని వెనక్కు నిత్యత్వానికి మనల్ని తీసుకుపోయాడు. కలిగి ఉన్నదేదీ ఆయన లేకుండా కలుగలేదు అన్నాడు. ప్రకటన గ్రంథంలో మనల్ని నిత్య భవిష్యత్తులోకి యోహాను తీసుకువెళ్ళాడు. యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములోకి తీసుకువెళ్ళాడు. నిత్యత్వము నుండి నిత్యత్వానికి సరళ రేఖ గీచాడు యోహాను. ఈ గ్రంథము చదివే వారికి ఫలశ్రుతి చెప్పబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం,
సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనేవాడు ధన్యుడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను వినే ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చేది ఏమిటంటే, ఎవడైనా వీటితో మరేదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగచేస్తాడు. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోనూ దేవుడు వానికి పాలు లేకుండా చేస్తాడు. శ్రోతలు వింటున్నారా? ఈ రోజున మానవ చరిత్ర బహు సంక్లిష్ట దశకు చేరుకున్నది. అందుచేత ఈ గ్రంథ సందేశాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రజలకు అర్థమయ్యే విధంగా విడమర్చి చెప్పాలి. లేకపోతే ప్రజలను పెడత్రోవ పట్టించిన బోధకుడు ముద్దాయిగా ప్రభువు తీర్పునకు నిలువబడాల్సి ఉంటుంది. ప్రకటన గ్రంథ వ్యాఖ్యాతలు భయపడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఇదేమిటనుకున్నారు? దేవుని ప్రకటన గ్రంథం. మరో మాట, ఇది మూయబడి ముద్రవేయబడిన గ్రంథం కాదు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం ఏమన్నది? ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రించబడినవి. అయితే ప్రకటన 22వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు యోహానుతో అన్నాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవద్దు, కాలము సమీపమై ఉన్నది. గనుక ప్రకటన గ్రంథం మర్మం కాదు, బయలుపరచబడిన గ్రంథం. ముద్ర విప్పబడింది. బైబిలు మొత్తంలోకి బైబిలు క్రమబద్ధమైన సత్యప్రత్యక్ష సంకేతాలు, వాక్చిత్రాలు ఈ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. యోహాను చెప్పింది ముఖ్యమైన 10 ప్రవచనాలు ప్రకటన గ్రంథంలో పరాకాష్ఠ బిందువునకు శేఖర స్థానానికి చేరుకున్నాయి. అందుకే మళ్లీ చెబుతున్నాము, ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలంటే బైబిలులోని మిగతా గ్రంథాల సారాంశం మీకు తెలిసి ఉండడం అవసరం. ప్రకటన గ్రంథంలో పాత నిబంధన వచనాలెన్నో ఉటంకించబడినాయి. ఈ గ్రంథం మొత్తం 404 వచనాలున్నాయి. అందులో 278 వచనాలు పాత నిబంధనలోనివే. ఈ గ్రంథంలో సగం పాత నిబంధన మీదనే ఆధారపడి ఉంది. ఆయా చోట్ల నుండి ఎగిరి వచ్చిన విమానాలన్నీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాలుతాయి. అలాగే బైబిలు ప్రవచనాలన్నీ ప్రకటన గ్రంథంలోకి వచ్చి కూర్చున్నాయి. ప్రకటన గ్రంథంలోని 10 ముఖ్యమైన ప్రవచనాల వివరాలు గమనించదగినవి. మొదటిది, ప్రభువైన యేసుక్రీస్తు ఈ గ్రంథానికి కేంద్రంలో ఉన్నాడు. మృగాలు కాదు, ఉగ్రత పాత్రలు కాదు. ఈ గ్రంథంలో కథానాయకుడు, ముఖ్యమైన వ్యక్తి, కేంద్రాకర్షణ ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రకటన గ్రంథ శీర్షిక. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోని వాగ్దానమూర్తి ప్రకటన గ్రంథంలో సాక్షాత్కరిస్తాడు. సర్పం తలను చితగ్గొట్టిన స్త్రీ సంతానం ప్రకటన గ్రంథంలోని యేసే. రెండోది, సంఘం పాత నిబంధనలో ఆరంభమైంది కాదు. మత్తయి 16వ అధ్యాయం 18వ వచనంలో సంఘం పేర్కొనబడింది. ప్రభువు అన్నాడు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. పాతాళ లోకద్వారములు దాని ఎదుట నిలువనేరవు. పేతురు అనే శబ్దానికి రాయి, బండ అని అర్థం. మూడోది, భక్తులు పునరుత్థానం చెందుతారు. అది రూపాంతరీకరణం. యోహాను సువార్త 14వ అధ్యాయం, మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 13-18 వచనం వరకు, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాలు. ఈ వచనాలను మీ బైబిళ్లలో గుర్తుపెట్టుకోండి. 4. మహాశ్రమల కాలం. ఇది ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో ఉంది. దేవుడు తన ప్రజలకు సంభవించబోయే మహాశ్రమలను ముందుగానే చెప్పాడు. 5. సైతాను, సైతానీయమైన దుష్టత్వం. యెహెజ్కేలు 28వ అధ్యాయం 11-18 వచనం వరకు. 6.
పాపపురుషుడు లేక ధర్మ విరోధి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. 7 క్రైస్తవంలోకి ప్రవేశించిన దుష్టత్వం. దానియేలు 2వ అధ్యాయం 31 నుండి 45వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8 అన్యుల కాలముల మొదలు ముగింపు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వచనం. యెరూషలేము శత్రువుల చేత త్రొక్కబడుతుంది. అన్యుల కాలములు సంపూర్ణమయ్యే వరకు అది జరుగుతుంది. 9 క్రీస్తు యొక్క రెండో రాకడ. యూదాపత్రిక 4వ వచనం 15వ వచనం. హనోకు ఈ సంగతే ప్రవచించాడు. ఆదికాండంలోని వ్యక్తి హనోకు. ఇక 10 ఇశ్రాయేలు జాతీయ నిబంధనలు. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. ఇశ్రాయేలుకు దేవుడు 5 విషయాలను వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథంలో ఆ వాగ్దానాల నెరవేర్పును దేవుడు ధృవపరిచాడు. శ్రోతలు గ్రహించండి. ప్రకటన గ్రంథం గ్రహించటానికి కఠినమైన పుస్తకమేమీ కాదు. బైబిలు గ్రంథాలన్నిటిలోకి ప్రకటన గ్రంథం ఒక క్రమబద్ధమైన గొప్ప గ్రంథం. ప్రకటన 1వ అధ్యాయం 19-20 వచనాలు. నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోయే వాటిని రాయి. భూత వర్తమాన భవిష్యత్తులలోని సంగతులను యేసు ప్రభువు చెబుతుంటే యోహాను రాశాడు. సంఘటనలన్నీ ఒక నిర్దిష్టమైన క్రమం చొప్పున గ్రంథస్థం చేయబడ్డాయి. అంశాలను ఈ విధంగా క్రమబద్ధంగా రూపొందించిన గ్రంథం ఇదొక్కటే బైబిలులో మనకు అనుగ్రహించబడింది. వాస్తవాన్ని బోధపరచడానికి యోహాను కొన్ని సంకేతాలను అడపాదడపా ప్రయోగించాడు. ప్రకటన గ్రంథాన్నే తాను చెప్పదలంచిన దాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పనీయండి. దేవుని వాక్యం సజీవమైనది. అది మాట్లాడే వాక్యం. జరగబోయే వాటిని జరిగినట్లు, జరుగుతున్నట్లు చెప్పకూడదు. యోహాను కాలంలో 7 సంఘాలున్నాయి. అవి వాస్తవ సంఘాలు. ఈ 7 సంఘాలకు ఉత్తరాలు రాయబడ్డాయి. ఈ ఉత్తరాలు ఆధారంగా మనం సంఘ చరిత్రలోని వివిధ దశలను గుర్తించగలం. ప్రకటన గ్రంథమంతా చరిత్ర చిత్రపటాలు. 3వ అధ్యాయం దాటితే సంఘం ఊసే ఉండదు. సంఘం పరలోకానికి ఎత్తబడిన తరువాత జరిగే సంఘటనలు 4వ అధ్యాయం నుండి రాయబడినవి. పరలోకానికి ఎత్తబడిన సంఘం యేసుక్రీస్తు యొక్క వధువు. ప్రకటన గ్రంథమంతా వింటూ ఉండగా యేసుక్రీస్తు యొక్క వధువైన సంఘము ఎలా ఉంటుందో, ఎలా తన భర్తతో కర్తతో ప్రవర్తిస్తుందో తేటగా చూడగలం. ప్రకటన 4వ అధ్యాయం మొదలుకొని అంతా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలే చెప్పబడ్డాయి. వర్తమాన కాలానికి చెందిన వర్తమానం కాదిది, ప్రవచనం అని మనము జ్ఞాపకముంచుకోవాలి. దేవుని సంఘం దేవుని వాక్యాన్ని వివిధ దృక్కోణాలలో వివరిస్తూ వస్తోంది. ఒక్కొక్క తరానికి ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని సంఘం పెంపొందించుకున్నట్లు కనిపిస్తోంది. లేఖనం దేవుని వాక్యమని, యేసుక్రీస్తు వ్యక్తిత్వం, రక్షణ, ఈ విధంగా వివిధ సిద్ధాంతాలను పరిశోధనాత్మకంగా సంఘం వెలువరిస్తున్నది. ఇప్పుడైతే ఎక్కువ ప్రవచనాల వైపు సంఘం దృష్టి మొగ్గు చూపుతోంది. ఏది ఏమైనా దేవుని వాక్యాన్ని సరిగా సవ్యంగా విభజించి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కడవరి దినాలలో జరిగే సంగతులను గురించి ఈ రోజున క్రైస్తవ విశ్వాసులు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఏమైనా దేవుని వాక్యానికి సరైన వివరణ, వ్యాఖ్యానం అత్యవసరం. 2వ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి ప్రకటన గ్రంథం ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తోంది. ప్రకటన గ్రంథం సులభగ్రాహ్యమైన కొన్ని ప్రకటన గ్రంథ వ్యాఖ్యానాలు కఠినాతి కఠినంగా ఉన్నాయి. జ్ఞాపకముంచుకోండి. 1వ అధ్యాయం ఉపోద్ఘాతం, 2-3 అధ్యాయాలు సంఘం, 4-5 అధ్యాయాలు సంఘం ఎత్తబడడం, 6-18 అధ్యాయం వరకు మహాశ్రమలు, 19వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు
వెయ్యేండ్ల పాలన కాలం, తరువాత ధవళ సింహాసనం తీర్పు, 21, 22 అధ్యాయాలు నిత్యత్వం. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.